హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి బుజ్జిని. మరి నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. మరి అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మరి 2 నెలల క్రితం అయితే నేను ఒక తాటి పాతర అనేది వేసాను. అలాగే మన ఛానల్లో కూడా ఉంది వీడియో. ఒకసారి విజిట్ చేసి చూడండి. మరి ఆ వేసినటువంటి పాతరలో దుంపలు అనేది తాటి తీగలు అనేది ఊరియో లేదో ఇప్పుడైతే చూస్తున్నాను. మా తమ్ముడైతే ఒకసారి చూసాడంట. మరి మరి ఆ దుంపలనేవి ఎంత పిండి బారినాయో, అలాగే ఏ సైజులో ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే తవ్వుతున్నాను ఫ్రెండ్స్. ఎంత అవుతున్నాయో ఏంటో. నేనైతే ఇలా గుప్పలో కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే సాఫ్గా ఉన్నటువంటి ప్లేస్లో వేయడం వల్ల మనకి దుంప అనేది చాలా లోతుగా ఉంటుంది. మనం కూడా చాలా కష్టపడాలి. ఎందుకంటే దుంపని లోతుగా తవ్వి తీయాలంటే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాగే ఇలా హైట్ ఉన్న ప్లేస్లో మనం వేసుకోవడం వల్ల ఇలాగా దిబ్బగా ఉన్నది తవ్వుకుంటూ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని నేను అలా అని నేను ఇలా హైట్లో ఉన్న ప్లేస్లో అయితే వేసాను. మరి ఎంత లోతుకి వెళ్ళలేనియో దుంపలు అయితే చూద్దాం. నేనైతే తవ్వాను ఫ్రెండ్స్. ఇంకా దుంప అనేది మనకు కలవలేదు. సరే, ఇంకా తవ్వుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మరి తాడి తీగలు అనేవి మనకి కనిపించినాయి. చూసారు కదా, ఇదిగండి ఈ తాడి తీగలు. ఇదొకటి చూడండి ఫ్రెండ్స్. మరి ఏ సైజు ఊరినాయో మనమైతే చూద్దాం. మనం వేసి పాతరేసి 2 నెలలు అయిపోతుంది. మరి ఇంతలో దుంపలు వచ్చేసినాయి. మరి దుంపలు రావడం కాదండి, మరి అవి మంచిగా పిండిగా మంచిగా పిండి బారాలి దుంప అనేది. అప్పుడే మనకు టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి ఇదిగోండి చూడండి. మరి దుంప అయితే ఈ సైజు అయింది. చూసారు కదా, చాలా పెద్ద సైజే అయింది. ఒకసారి ఈ పైన ఉన్న తోలు వంటిది కూడా తీసి చూద్దాం తర్వాత ఎలా ఉందో. మరి కాల్చి తినే రుచి కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. కాల్చి తింటే ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారు కదా ఎలా ఉన్నాయో తాటి తీగలు, చాలా బాగున్నాయి. మరి ఈ టెంక ఉంది కదా ఫ్రెండ్స్, మరి టెంకలో ఈ తాటి టెంక పప్పు అనేది కూడా ఉంటుంది. చాలా టేస్టీగా తీయగా ఉంటుంది. మరి వీలుంటే ఒకసారి తినే ప్రయత్నం అయితే చేయండి, చాలా బాగుంటుంది. మరి తాటి తీగ తినొచ్చు, టెంకలో ఉన్నటువంటి తాటి పప్పు తినొచ్చు. చాలా ఉపయోగకరం ఉన్నాయండి తాటి చెట్టు వల్ల. ఇదైతే లాస్ట్ ఇయర్ దుంప ఫ్రెండ్స్, ఎలా ఉందో చూసారు కదా. లాస్ట్ ఇయర్ ఇది అండి. మరి తాటి ఆకు అనేది ఇలా వస్తుంది దుంప నుంచి. ఈ తాటి దుంప లాస్ట్ ఇయర్ దుంప ఫ్రెండ్స్, ఎలా ఉందో చూసారు కదా. తీసాను దుంపలు. మరి ఇదిగోండి, నేనైతే తీస్తాను. మరి ఇప్పుడు ఇవి చక్కగా కాల్చుకొని తినడానికి అయితే వెళ్తున్నాను. మరి టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా చెప్తాను. ఓకేనా? మరి నా వీడియో ఎండింగ్ దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? రండి కాల్చుకుందాం. మరి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఈ దుంపలైతే మనం కడగనక్కర్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ తోలుతోనే కాల్చుకుందాం. ఎందుకంటే మంచిగా దుంప అనేది ఉడుకుతుంది. మరి ఎలా కాల్చాలో కూడా మీకు క్షుణ్ణంగా అయితే చూపిస్తాను, రండి. కాల్దాం ఫ్రెండ్స్. నేనైతే ఇంతకు ముందే మంట అనేది వేసుకున్నాను, ఇప్పుడు కాల్చాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మట్టి అనేది శుభ్రంగా తీసుకోవాలి, మంచిగా ఉడికేలాగా తీసుకుందాం. మంట మనం పెద్దదిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ని దుంపలు కాల్చాలి కదా, చాలా పెద్దది పెట్టుకోవాలి.
ఇలా అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పైన మనం మంచిగా మంట ఎట్టుకోవాలి, చక్కగా ఉడుకుతుంది దుంప అనేది. దగ్గర చూపించబా ఇలాగనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా పెట్టుకోవాలి. ఈ పైన అనేది మనం మంట అనేది గట్టిగా వేసుకోవాలి, నిప్పులు కానీ మంట కానీ వేసుకోవాలి. మరి నేనైతే ఇలా కాలుస్తున్నా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మరి నేనైతే మంచిగా కాలుస్తున్నాను చూడండి. చక్కగా కాలుస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఇదిగోండి దుంపలు ఎలా కాలినాయో, మరి ఉడికినాయో లేదో నేనైతే ఒక 10 నిమిషాల తర్వాత అయితే చూస్తాను. ఇలా కాల్చుకోండి ఫ్రెండ్. మీరు ఎప్పుడైనా కాల్చుకొని తినాలనుకుంటే ఇదే ప్రాసెస్ని ఉపయోగించండి, ఓకేనా. ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే దుంప ఉడికిందో లేదో ఇప్పుడు చూస్తున్నాం ఫ్రెండ్స్. మా కెమెరామెన్ మా బావ గారు హాయ్ చెప్పా మన ఫ్రెండ్స్. ఓకే ఓకే. చూడు ఉడికిలేదా, నీరు పట్టింది లేదా? ఏమో, నీరు పట్టిందంటే చేదుగా ఉంటుంది. తినలే కూడా తినలే, మరి నేను కూడా చూస్తాను. మరి చూడు, ఎంత వేడి బాబు. మరి చాలా చాలా వేడికైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. బాగా కాలినాయి. ఇదిగోండి మా బావగారు అయితే మంచిగా కాలనీ అంటున్నారు. మరి ఇది ఇలా కాల్చుకోవడమే కాదండి, మరి పాత్రలో కూడా మనం ఉడకబెట్టుకొని కూడా తింటే చాలా బాగుంటాయి. మరి ఉడకబెట్టిన కన్నా ఇలా కాల్చుకొని తింటే వేరే టేస్ట్గా ఉంటుంది, ఉడకబెడితే వేరే టేస్ట్గా ఉంటుంది. ఉడకబెట్టిన దానికన్నా కాల్చింది బాగా టేస్ట్ ఉంటుంది. అవును ఫ్రెండ్స్, మరి ఉడకబెట్టిన దానికన్నా కాల్చింది అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఓకే ఓకే, నేనైతే చూస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇక బాగా కాల్చుకొని బొంగలు మళ్ళీ కోసుకొని పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. మరి ఇదిగోండి మా బావగారు అయితే ఫ్రెండ్స్ ఇవి మంచిగా కాల్చుకొని మంచి ముక్కలు ముక్కలుగా కోసుకొని ఇది పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అంటున్నారు. మరి ఇదిగోండి ఇదైతే తాటి మోవు, మనం ఒకసారి చూసాం కదా కర్రీ కూడా వండాం. ఇదైతే దుంపలో ఉన్నటువంటి చిన్న తాటి మోవు ఫ్రెండ్స్. మరి ఇది కూడా తిందాం మరి ఎలా ఉందో. మరి అన్నీ అయితే ఇలా తీస్తున్నాం. మరి ఇది దుంపలేదు బా, నీర్సేద అయితే తినేసింది ఫ్రెండ్స్. మరి నీర్సేద అనేది దుంపల్ని తింటుంది. ఇది ఎలా ఉందో చూసారు కదా, ఇదైతే చాలా పాడైపోయింది, మొత్తం పాడైపోయింది. ఎందుకని పాడైపోతున్నాను. ఇదిగండి చూసారు కదా, ఇదైతే తినలేము ఎందుకంటే చాలా చేదుగా ఉంటుంది ఫ్రెండ్స్. నీర్సేద పట్టేసింది మీకు. తినడానికి కూడా అవకాశం ఉండదు ఫ్రెండ్స్. ఇదిగండి చూసారు కదా, ఇది మొత్తం తినేసింది. ఇది తినడం చాలా చేదుగా ఉంటుంది. ఎలా ఉందో ఇటు మొత్తం మాడిపోయిందన్న. అది కూడా నీరు పట్టింది, పట్టింది అనుకుంటా. బెటర్గానే ఉంది బాగా, అది మాడిపోయింది మొత్తం. మాడిపోయింది కొంచెం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే మాడిపోయినా కూడా చూసుకోలేదు. చాలా దుంపలు అయితే మాడిపోయినాయి ఎక్కువసేపు నుంచి. చాలా ఎక్కువసేపు మంటలో ఉంచాం కాబట్టి కొన్ని మాడిపోయినాయి ఫ్రెండ్స్. ఇది దుంప రూపమే లేదు. ఇది కూడా అబ్బే అది కూడా పాడైపోయింది ఫ్రెండ్స్. చాలా దుంపలు పాడైపోయినాయి. నీరు పడిపోయింది. చూడు చాలా గట్టిగా కాలుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి అయితే వేడి వేడిగా ఉన్నాయి. చాలా వేడి వేడిగా ఉన్నాయి కదా. బాగుంటుందా
మరి కత్తితో అయితే మంచిగా కోసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చక్కగా ప్రెజెంట్ అయితే చాలా పెద్ద కత్తి ఉంది ఫ్రెండ్స్, చిన్నదైతే లేదు. చేనులో ఉన్నాం కదండి, కొండపూడిలో ఉన్నాం. తిని చూడు బా, మరి ఎలా టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పు. ఈ మోవ కూడా తినచ్చు, తినచ్చు. నా మోవ కూడా తినొచ్చండి. మరి మా బావగారు కూడా తిన్నారు, నేను తిన్నది చూశారు కదా. పీస్ తీసుకోవాలి, పీస్ తీసుకున్న తర్వాత తినాలి. ఇదిగండి, ఇలాగైతే మనం తీసుకోవాలి. మంచిగా దుంపని ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు దగ్గరికి చూపిస్తాను. ఇలా పీస్ అనేది మంచిగా తీసుకుంటే బాగుంటుంది. ఇలా తీసుకోవడం వల్ల మనకు మంచిగా తినొచ్చు. వేడిగా ఉన్నాయి, కాకపోతే చాలా వేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్, కాలుతున్నాయి. చాలా బాగున్నాయి. అదిగండి, మరి మనం వ్యూవర్స్ కూడా చెప్పా టేస్ట్గా ఉన్నాయి. ఈ దుంప అనేది చాలా టేస్ట్గా ఉన్నది. మీరు ఎప్పుడైనా తినొస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా కెమెరామెన్ గారు చెప్పారు, చూసారు కదా. నేను కూడా తిని చూస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది దుంప అనేది పిండి బారింది కాబట్టి మనకు చాలా టేస్ట్గా ఉంది. అది క్యాన్సర్కి ఉపయోగపడుతుందా దుంప? అవునవును, క్యాన్సర్కి అలాగే మన రక్తపోటుకి ఉపయోగపడుతుంది. గుండె నొప్పికి మన ప్రోటీన్స్, పీచు పదార్థాలు ఇవి ఉంటాయి అనుకుంటా. అవును, మన ఆరోగ్యం మంచిగా అయ్యాయి తినడం వల్ల. అవును, ఎవరికి తెలియట్లేదు, కాకపోతే మర్చిపోతున్నారు తినడం కూడా. ఒకప్పుడు అయితే చక్కగా అంబలితో తినేవారు. అవునవును, అంబలి గంజి కాల్చుకోనో లేకపోతే ఉడకబెట్టుకోనో తినేవారు. ఇప్పుడు ఎవరికి తెలుసో తెలియదు. మిరపకాయ కలుపుకుంటే ఎలా ఉంటుంది? భలే టేస్ట్ ఉంటుంది. మరి చాలా కారం ఉంటుంది. దీంతో మిరపకాయ కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి కాకపోతే చాలా కారంగా ఉంటుంది. మరి చూసారు కదా, మా బావగారు అయితే దీనికి తోడు తాటికల్లు ఉంటే చాలా బాగుంటుంది అని అంటున్నారు. మరి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా తాటికల్లు తాగిన తర్వాత ఈ తాటి దుంప అనేది తినటం వల్ల చాలా ఎక్కువగా తిక్క అనేది వస్తుంది ఫ్రెండ్స్. అంటే నిసా చాలా తొందరగా పడుతుంది మనకు. మరి ఎప్పుడైనా మీరు ఎక్కువగా ఈ తాటి కళ్ళు తాగిన తర్వాత అయితే ఇలాంటి దుంప అనేది తినొద్దు అని మా బావగారు అయితే చెప్తున్నారు. మరి మా బావగారు అయితే అనుభవం ఉందంట. చాలా తిన్నాను, తాగాను కాబట్టి. అదిగుంది, చూసారు కదా, చాలా తిన్నాను, ఇలా తాగాను, ఇలా నిస కూడా పట్టింది అంటున్నారు ఫ్రెండ్స్. మరి ఈ దుంప అనేది మన గుండెకి సంబంధించినటువంటి రోగాలకు అనేది మనకు ఎక్కువగా ఉపయోగపడుతుందంట ఫ్రెండ్స్. అలాగే రక్తపోటుకి, నోటి పూతకి కూడా ఈ తాడి తేగ అనేది మనకు ఉపయోగపడుతుందంటండి. అలాగే హార్ట్ అటాక్. మరి ఈ దుంప అనేది మంచిగా పిండిగా మార్చుకొని చక్కగా అట్టు కాల్చుకొని తింటే దీంట్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందంటండి. మరి మా బావగారు అయితే చెప్తున్నారు, ఎక్కడో స్టడీలో చదివారంట, అలాగే వాళ్ళ టీచర్స్ చెప్పారంట. మరి నాకైతే పెద్దగా తెలీదు, పెద్దలు కూడా చెప్పారంట. మరి మీరు కూడా వీలుంటే ఒక్కసారైనా తినే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా చాలా మంది చెప్పారు కదా, గుండె సమస్యలకు, అలాగే రక్తపోటుకి, అలాగే పీచు పదార్థము అనేటివి చాలా ఎక్కువగా ఉంటుంది, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి తప్పకుండా తినే ప్రయత్నం అయితే చేయండి. మరి చాలామందికి అయితే ఈ తాటితీగ యొక్క ఉపయోగాలు అనేది చాలా తెలియదు. మనకు తెలియకుండా చాలా ఉపయోగాలు అనేటివి ఈ తాటితీగలో ఉంటాయి. మరి తప్పకుండా
తాడితేగ అనేది సంవత్సరానికి 2-3 సార్లు తినాలి. తినాలి. కానీ అంతా దొరకలేదనుకుంటే కనీసం ఒక్కసారైనా తినే ప్రయత్నం అయితే చేయాలి కదా, అంతే కదా బా? అంతే సీజన్ బట్టి కూడా దొరుకుతాయి. సీజన్ బట్టే దొరుకుతాయండి ఇవి. కొందరైతే పాతర వేసేటప్పుడు కొంత బ్లీచింగ్ కానీ ఇలాంటిది కూడా వేస్తూ ఉంటారని తెలిసింది ఫ్రెండ్స్. మరి మేమైతే నేచురల్ చూస్తారు కదా, నేను పాతర వేసేటప్పుడు అయితే చాలా నేచురల్గా వేసాను, ఎటువంటి మెడిసిన్ కూడా వేయలేదు. చాలా మంచిగా ఊరిని చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇలాంటి ఆర్గానిక్గా ప్రకృతి సిద్ధంగా దొరికినటువంటి ఫుడ్ అనేది మన ఆరోగ్యానికి, హెల్త్కి కూడా చాలా మంచిది. మన శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు, కాల్షియం వంటివి సమృద్ధిగా లభిస్తాయి. అవును. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా తప్పకుండా తినే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అందించుదామా? ఇంకేమున్నాయి? ఫ్రెండ్స్, మరి మా గిరిజనులు అయితే ఇంత మంచిగా ఆర్గానిక్గా పండించుకుంటాం ఫ్రెండ్స్. మరి చక్కగా తింటాం. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ద్రోణంక కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పా మన వ్యూవర్స్కి. బాయ్ బాయ్ బాయ్.